నమస్తే. అండర్ 14 క్రికెట్‌కి సంబంధించి దాదాపు పేరెంట్స్‌తో సహా వాళ్ళ పిల్లల్ని తీసుకొని అయితే సెలక్షన్ కోసం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. మమ్మల్ని ఇక్కడ ఎండలో నిల్చోబెడతా ఉన్నారు. లోపలికి పంపించట్లేదు. చాలా సేపటి నుంచి అయితా అని చెప్పేసి ఇక లైన్ అయితే కట్టడం జరిగింది. దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్, కిలోమీటర్ మేర స్టూడెంట్స్ అయితే వీళ్ళు క్రికెటర్స్ ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళను బ్యాట్లు గానీ, వాళ్ళ క్రికెట్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్‌కి తీసుకొని అయితే లైన్‌లో నిల్చొని ఉన్నారు. ఒకసారి వాళ్ళతోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉండేది సికింద్రాబాద్ అండి. ఇక్కడికి వెళ్ళొచ్చాము. సో కాకపోతే ఇక్కడ పద్ధతి ఎలా ఉందంటే ఏజ్ గ్రూప్ 2011 నుంచి మళ్ళీ 13 దాకా ఉన్నారు. 6 నెలల గ్యాప్లో క్రౌడ్ ఎక్కువ అవుతుంది. యాక్చువల్లీ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ అలా ఏజ్ గ్రూప్ వాళ్ళని పెడితే ఒక్కొక్క డే పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా పిల్లలు ఒక ఏజ్ వైజ్ అంటారు అట్లా. ఏజ్ వైజ్ ఒక 3 మంత్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ అలాంటి ఒక 6 మంత్స్ పెడితే ఇంత క్రౌడెడ్ ఉండదు, ఇంత హరబడి ఉండదు. సెలక్షన్ కూడా ఒక ప్రాపర్గా జరుగుతుంది. సో ఇలా ఉంటే పిల్లలకి ఇబ్బంది. గంటలు గంటల్లో నిన్న వచ్చిన వాళ్ళు ఉన్నారు, మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నది. పిల్లలకి ఇప్పుడు లోపల ఎంట్రీ అంటే 3-4 అవర్స్ లోపల ఎంట్రీకే టైం పడుతుంది. సో కనుక నేను చెప్పే పద్ధతి ఇది చెప్తున్నా. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళు చూసి ఈ పద్ధతితోటి చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నానండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉండేది సికింద్రాబాద్, ఇక్కడే సికింద్రాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్. ఇప్పుడు ఎన్ని గంటలకు రమ్మన్నారు మిమ్మల్ని? మాకు 9 కని అంటే మెసేజ్ పంపించారు, 9 కని చెప్పారు. మేము 9 లోపల ఇక్కడ వచ్చేసినాము. ఈ తర్వాత ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది. 3 అవర్స్ నుంచి ఉన్నది, కానీ క్రౌడ్ చాలా ఉన్నది. సో ఈ క్రౌడ్ ఉన్న వల్లనే చాలా మంది పిల్లలకు పేరెంట్స్ ఇంతవరకు ఎంతమందిని పంపించారు? పంపించారండి. మేము వచ్చినప్పటి నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 1000-2000 మంది దాకా వెళ్ళిపోయారు అనుకుంటా సుమారు. అంటే కౌంట్ ఏం లేదు. సో ఆ విధంగా ఉన్నదన్నమాట. మీకేమైనా చెప్పారా ఇన్స్ట్రక్షన్స్? ఏం చెప్పలేదు. ఇది ఏజ్ గ్రూపు, ఐడి, ఆధార్ కార్డు పిల్లలది ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెమ్మన్నారు. ఒరిజినల్ తీసుకురామన్నారు. వెరిఫై చేసేసి పిల్లలని సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పారనమాట. సో అలా సెలెక్ట్ చేస్తే కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంత క్రౌడ్ ఉన్నది జరిగింది. సో క్రౌడ్ తగ్గించడానికి ఒక సిస్టమాటిక్ పద్ధతి కావాలని అంటే ఒక 3 మంత్స్ 6 మంత్స్ అలా పెట్టేస్తే దాన్ని బట్టి చేంజెస్ అవుతుంది. ఒకటేసారి డివైడ్ అవుతుంది. సో ఈ క్రౌడ్ కూడా అది సెలెక్షన్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఇది అంటే వాళ్ళు పొద్దున వచ్చినా కూడా ఎటువంటి సదుపాయాలు లేవు. ముఖ్యంగా మీకు పంపించడానికి ఇబ్బంది అవుతా ఉన్నది. అంటే డివైడ్ చేసి ఏజ్ వైజ్గా డివైడ్ చేసి కూడా పంపిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కోరుతాం. ఇంకొంతమందితో మనం మాట్లాడదాం. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శంకర్పల్లి అండి మాది. మార్నింగ్ 7 to 7:30 మధ్యలో వచ్చాము మేము. 9-10 o'clock ఓపెన్ అవుతుందని అన్నారు గేట్స్. వచ్చాము. ఇక్కడ చూస్తే క్రౌడ్ చూస్తే పెద్దగా ఉంది లైన్ అసలుకి. ఓవరాల్ ఆల్ ఓవర్ స్టేట్ నుండి వచ్చారు కాబట్టి 2 days టైం ఇచ్చారు వాళ్ళు కూడా. సో ఛాన్సెస్ ఉన్నాయా లేవో లేదు తెలుస్తలేదు. లోపలనే దగ్గర 50 రౌండ్స్ ఉన్నాయంట. పిల్లల్ని కూర్చోబెడుతున్నారు వాళ్ళు కూడా. కూర్చోబెట్టి లైన్లో కూర్చోబెట్టి ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళ సర్టిఫికేట్స్ అవి చెక్ చేసి పంపిస్తున్నారు. అవి అంటే నేను రిటర్న్ వచ్చేవాళ్ళని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటే వాళ్ళు చెప్తున్నారు ఇష్యూ ప్రాబ్లం చాలా లోపల అది ఉందని. మరి వీళ్ళు ఇచ్చిన 2 daysకి ఇంతమంది అంటే మేనేజ్మెంట్ అవుతుందో కాదో తెలియదు. ఇంకోటి ఇక్కడ ప్రాపర్గా కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీగా ఎవరి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఇక్కడ చేయడం కూడా. మీకు ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగినాయి ఈ సెలక్షన్స్ ఇట్లా? ఇది ఫస్ట్ టైం అండి. ఇది ఫస్ట్ టైం ఇదైతే. ఇంతకుముందు అజీజ్ నగర్లో ఒకసారి YSCL అని చెప్పి అక్కడ అయ్యింది. ఆడ వెళ్ళాము కానీ ఇంత లేదు, క్రౌడ్ ఇంత లేదు. అది ఒక రిసార్ట్లో జరిగింది. అది కామన్గా సింపుల్గా 200-300 మెంబర్స్ వచ్చారు చేశారు. కానీ ఇంత క్రౌడ్ అంటే ఇది ఆల్ ఓవర్ స్టేట్ నుండి వచ్చారు కదా. వీళ్ళు డేట్స్ అన్న పెంచేది ఉండే వీళ్ళు అసలుకి. అంటే ఈ డిస్ట్రిక్ట్ అట్లా సమ్ డిస్టిక్ వైజ్గా అట్లా ఇచ్చి రంగారెడ్డి డిస్టిక్ ఒక 3-4 days, మిగతా డిస్టిక్స్ కన్నా అట్లా హైదరాబాద్ వాళ్ళకు వాళ్ళకు ఒక 3-4 days అని చెప్పి అట్లా పెడితే ఇంత క్రౌడ్ రాదు. ఎందుకంటే పిల్లలు కూడా అండర్ 14 కదా, చిన్న పిల్లలు, ఎండ చాలా ఉంది. ఇంకోటి సరిగా వాష్రూమ్స్ కానీ పిల్లలకు ఏదైనా వాటర్ ఫెసిలిటీ కానీ ఏది లేదు, సరిగా ఏం లేదు అసలుకి. మార్నింగ్ వచ్చారు పిల్లలు కూడా టిఫిన్లో ఏవో చేస్తారు. కనీసం స్నాక్స్ ఏదైనా ఫెసిలిటీస్ ఏదైనా చేస్తే బాగుండేది వాళ్ళకు కూడా. ఏజ్ వైజ్ అండర్ 14 అనే చెప్పారు కానీ ఇక్కడ చూస్తేనేమో అండర్ 14 కాదు, పెద్ద పెద్ద పిల్లలు కూడా కనిపిస్తున్నారు. ఆల్రెడీ అండర్ 16-18 వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో అది తెలుస్తలేదు. మరి అది ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళే లోపల ఆడిన వాళ్ళే వచ్చేదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మెసేజ్ మనకు తెలుస్తుంది అంతే కదా. మీరు సెలక్షన్కి వచ్చారా? కాదు, నార్మల్. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ?
నేను మార్నింగ్ 7:30 వరకు వచ్చేసినాము. సో 7:30 నుండి యాక్చువల్గా 9 o'clockకి గేట్స్ ఓపెన్ అవుతాయని చెప్పినారు. సో 9కి ఓపెన్ చేసిన. సో కానీ లైన్ ప్రాసెస్ ఇదంతా అక్కడ ఇది ఓన్లీ ఇక్కడ సెక్షన్ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది, కానీ అక్కడ గేట్ బయట అక్కడ మళ్ళీ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. సో ల్యాండ్ ఏరియా కూడా అంతా పిల్లలకి సెట్ కాదు కాబట్టి దెబ్బలు తాకిన ఇంత గుంపులో నూకులు అవి జరుగుతాయి కదా, సిస్టమైజ్ వైజ్గా పంపించట్లేదు. లైన్ ప్రకారం అట్లా పంపించట్లేదు. అంటే లోపలికి ఎంత 5-10 members ఇట్లా ఒక 20 members ఎట్లా పంపిస్తారు? అట్లా కాదు, లైక్ ఒకటేసారి పంపిస్తే గుంపులా పంపిస్తారు, లేదంటే ఆపేస్తున్నారు లైన్. ఇది చూడొచ్చు. పంపించారన్న ఫస్ట్. అట్లా ఏమైందంటే మొత్తం ఇక్కడ వచ్చి జామ్ అయిపోతుంది అంతే. ఇంకేమంటే ఫెసిలిటీ లేదు, ఎంత అని చేస్తారు వాళ్ళు కూడా, ఫెసిలిటీ లేదు అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మారడపల్లి. మారడపల్లికి వచ్చాం. ముందు వచ్చారా సెలక్షన్కి? ఇదే ఫస్ట్ టైం అబ్బాయి లోపలికి వెళ్ళాడు. వెళ్ళాడా? పొద్దుగాల 6 o'clock ఇక్కడ ఉన్నాము, వచ్చేసి అట్లా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్నిసార్లు అంటే ఏ టోర్నమెంట్ ఆడారు? ఇదే ఫస్ట్ టైంలో అంతే, ఫస్ట్ టైం లోపల వెళ్ళాడు. ఏమైతే చూడాలి. ఏమంటారు ఇంతమంది? ఎవరు ఏమంటారు, అందరూ ఒక్కొక్కలాగా అంటారు సార్, ఏం చేస్తాం, నడిపించాలా. సరే థ్యాంక్ యూ. సో ఇంకొంతమంది ఉన్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మీ అబ్బాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము వరంగల్ నుండి వచ్చామండి. మేము మార్నింగ్ 7:30కి వచ్చాము. 9 o'clock అంటే అప్పటికే లైన్ మెయిన్ రోడ్కి వెళ్ళిపోయింది. టోకెన్ తీసుకొని మా అబ్బాయి లోపల ఉన్నాడు. నంబర్స్ ఇచ్చారా లేకపోతే డైరెక్ట్ వెళ్ళారండి. డైరెక్ట్ ఏమంటారు మరి? అంటే ప్రాసెస్లో నడుస్తుంది అని అంటున్నారు. వెయిట్ ఫర్ సమ్ టైమ్. 2 days అని ఇచ్చారు. మేము ఆన్లైన్లో చూసే వచ్చాము. అబ్బాయి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాడని తీసుకొని వచ్చాను. దానివల్ల డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్ ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో Under-14 ప్రాబబుల్స్లో సెలెక్షన్ తీసుకొచ్చాము. డిస్ట్రిక్ట్స్లో కూడా అయినాయి, కానీ అది అంత కంఫర్టబుల్ కాలేదు. దాని మీద నమ్మకం లేకుండా మేము ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ మెయిన్గా మీరు వచ్చారు కదా, ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి. అంటే కొద్దిగా ఇబ్బందే, కానీ పిల్లలకి ఇబ్బంది, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇబ్బంది. ఎందుకంటే పేరెంట్ వాళ్ళ పిల్లాడు ఏం చేస్తున్నాడు ఏందనేది చూసుకుని ఆతృత ఉంటుంది కాబట్టి సర్టెన్ ఆన్లైన్ సిస్టమ్ అన్నా పెట్టి ఇప్పుడు టోకెన్స్ ఇచ్చి సర్టెన్ ఏజ్ డేట్స్ ఇచ్చేసి ఈ డేట్స్ నుండి ఈ మెంబర్స్ రమ్మని అంటే డైలీ ఒక 200 members 500 members పిలిచేది ఉంటే పేరెంట్కైనా పిల్లలకైనా ఇబ్బంది లేకుండా ఉండదు, వాళ్ళకు కూడా ఇంత అది కాకుండా ఉండకపోయేది. కానీ HCA ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ ఇదే కంటిన్యూ చేస్తూనే ఉన్నది. ఫస్ట్ టైం అండి. ఇది అంటే పిల్లలకు ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మెయిన్గా గైడెన్స్ ఇవ్వకుండా అయితే మెయిన్గా అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అంటే గుంపుగా పంపిస్తూ ఉన్నారు. సిస్టమేటిక్ లేదు, మెయింటెనెన్స్ లేదు. అంటే పేరెంట్స్ ఉండడానికి కానీ స్నాక్స్ కానీ వాటర్ కానీ కనీసం ఎటువంటి లేవని చెప్పేసి వీళ్ళు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మనం చూడొచ్చు ఒకసారి ఎంతమంది లైన్లో ఉన్నారు స్టూడెంట్స్. Under-14 అని చెప్తే ఎక్కువ ఏజ్ వాళ్ళు వచ్చారు, తక్కువ ఏజ్ వాళ్ళు కూడా వచ్చారు అని చెప్పేసి. అంటే ఆల్ స్టేట్స్ నుంచి ఇన్ఫార్మ్ చేశాం కాబట్టి అంటే ఒక టోకెన్ సిస్టమ్ కానీ ఇట్లా 1 by 1 ఒక 2-3 డిస్ట్రిక్ట్లు కలిపి తీసుకోవడం కానీ ఇట్లాంటి సిస్టమేటిక్ పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. మనం ఇంకొంతమంది పేరెంట్స్ కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ECIL క్రాస్ రోడ్ నుంచి వచ్చాను. మార్నింగ్ 8 o'clock వచ్చాను. మా అబ్బాయిని తీసుకొచ్చాను. 10:30 వరకు లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఇందాక కాల్ చేస్తే ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అక్కడ వార్మప్ చేయించారు, టెంట్ కింద కూర్చోబెట్టారని చెప్పారు. లోపలికి వెళ్ళాక రిజిస్ట్రేషన్? లోపలికి వెళ్ళాక రిజిస్ట్రేషన్ అంటే ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారు, దాని తర్వాత నెట్స్కి పంపిస్తారంట. అంటే ముందే రిజిస్ట్రేషన్ అట్లాంటిది ఏం చేయలేదు? ముందు చేయలేదు, చేస్తే బాగుండేది యాక్చువల్గా. అనౌన్స్మెంట్ చేశారు అంతే. స్కూల్ ద్వారా వచ్చింది. సెలక్షన్స్ ఉన్నాయని అనౌన్స్మెంట్ చేశారు. మా బాబు అకాడమీ వెళ్తాడు, వాళ్ళ ద్వారా కూడా మాకు మెసేజ్ వచ్చింది ఇన్స్టిట్యూట్ నుంచి. సో మార్నింగ్ వచ్చాము, నేను 8కి వచ్చాను.
10:30, 11కి లోపలికి వెళ్ళాడు. చాలా రష్గా ఉండే, కొద్దిగా బెటర్గా మేనేజ్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇది పెద్ద ఈవెంట్ కదా చిన్నపిల్లలకి. సో స్టేట్ మొత్తం ఇచ్చారు. యాక్చువల్గా జోన్ వైజ్ చేసినా లేదంటే సిటీ వైజ్ చేసినా బాగుండేది, డిస్టిక్ వైజ్ చేస్తే ఇంకా బాగుండేది. అది చేయకుండా అందరిని పిలిపించారు. కొందరు నిజామాబాద్, కరీంనగర్ నుంచి వచ్చారు పొద్దున. సో దానివల్ల బ్రీడ్ అంటే ఎక్కువ జనం ఉన్నారు. సో అది డిస్టిక్ వైజ్ చేసినా లేదంటే జోన్ వైజ్గా చేసినా కానీ ఇంత రష్ ఉండకపోయేదేమో. వాళ్ళు అడిగితే ఏమంటారు అంటే ఇంతమంది వచ్చారు కదా మీరు, వాళ్ళు మార్నింగ్ ఇంత లేకుండే, యాక్చువల్గా ఉండే కానీ లైన్ అక్కడి వరకు ఉండే, బట్ ఇంత లేకుండే అప్పుడు. సో వాళ్ళని అడిగితే మేము చేస్తున్నాం, అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అని అన్నారు అప్పుడు. అదే గుంపు పంపించడం ఇబ్బంది అవుతుంది పిల్లలకి. అంతే కదా. ఇప్పుడు ఇక్కడైతే ఆల్మోస్ట్ తొక్కిసలాట్లాగా ఉండేది. మార్నింగ్ సింగిల్ లైనే ఉండేది. అంటే పేరెంట్స్ కూడా కంట్రోల్ చేశారు, వాళ్ళు సరిపోలేదు, మేమంతా కంట్రోల్ చేశాం. సెక్యూరిటీ ఏం పెట్టలేదు, ఇట్లా మెయింటైన్ అది పెట్టలేదు. పిల్లల సిస్టమ్ మామూలు సెక్యూరిటీ ఉండే, ఒక 10 మంది వరకు ఉన్నారు. ఒక ఇద్దరేమో కార్లు చూసుకున్నారు, సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ. పోలీసు వాళ్ళు ఇంతకుముందు వచ్చారు ఒక 10 minutes బ్యాక్. ఇబ్బంది అయినాక వచ్చారు. అంటే మీరు రావడం స్టార్ట్ చేసినప్పటి నుండి పోలీసు వాళ్ళు వచ్చారు, అంతకుముందు ఎవరు లేరు. చాలా ఇబ్బందిగా ఉంది ఇదైతే. ఇప్పటికైనా మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఇది అదే డిస్టిక్ వైజ్ చేస్తే బాగుండేది, లేదంటే ఒక ఆన్లైన్లో ఒక స్లాట్ ప్రకారం పంపించుంటే ఇంకా బాగుండేది, ఇంత రష్ ఉండకపోయేది. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ తొక్కిసలాటకు దారి తీసేటట్టు ఉంది. సో ఆన్లైన్ స్లాట్ పద్ధతి అయితే బాగుండేది, ఎందుకంటే ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్లు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అట్లా చేసి ఉంటే ఇదంతా ఇబ్బంది ఉండకపోయేది. యా. సో చూడొచ్చు అంటే ఈ పిల్లలు మెయిన్గా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి మెయింటెనెన్స్ అంటే పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్ళక ముందే వీళ్ళు కొంతమందిని మెయింటైన్ చేశారు, అయినా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సెక్యూరిటీ కూడా పెట్టలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. చెప్పండి మీరు ఎక్కడి నుంచి? నేను డోల్ టైం నుంచి వచ్చాను. మార్నింగ్ 6:30కి వచ్చాను. నేను మార్నింగ్ 6:30కి వచ్చినప్పుడు ఓకే లైన్ ఉందిగా, సింగిల్ అని కూర్చోబెట్టినప్పుడు మామూలుగా బయటకు వెళ్ళినాము. అక్కడ కొంచెం లైన్ డిస్టర్బెన్స్ అని గొడవ అయింది మార్నింగ్. పేరెంట్స్కి కూడా, ఎందుకంటే డబల్ లైన్ చేసి మా వాళ్ళు అంటే ఇక్కడ నుంచి వచ్చే లైన్ కాకుండా ఇంకో పక్క లైన్స్ అని పంపించారు. ఆ లైన్ రావడం వల్ల గొడవ అయిపోయింది, పేరెంట్స్కి గొడవ అయిపోయింది. మళ్ళీ తర్వాత కొంచెం సెక్యూరిటీ గార్డ్ ఇద్దరినే పెట్టారు. ఇంతమంది స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ ఏడనర్స్ ప్లస్ పేరెంట్స్ టిఫిన్స్లో వాళ్ళు ఏం లో లైన్ అవ్వడం వల్ల ఎంతైనా చూసుకోవాలి. జూన్ వైజ్ అనే చేసే ఉండే, లేకపోతే డిస్ట్రిక్ట్ వైజ్ అనే చేసే ఉండే. మరి ఒకటేసారి ఆ స్టేట్ మొత్తం ఇచ్చే వరకు ఇప్పుడు మా బాబుని చూసుకోనికి ఇబ్బంది పడుతున్నాను నేను, ఇలా ఏడ దెబ్బలు తాకుతాయేమని చెప్పి. ఎందుకంటే ఉన్న హెల్త్ మొత్తం ఓపిక మొత్తం ఇన్నే అయిపోతే అల్ల పోయి ఏం ఆడతారు వాళ్ళు. ఏమైనా కొంచెం పోలీసు వాళ్ళు దీన్ని కొంచెం ఆలోచించి మేనేజ్మెంట్ కొంచెం తీసుకొని కంట్రోల్ చేయాలి ఇప్పుడన్న స్టూడెంట్స్. ఎందుకంటే లేదంటే పిల్లలకి ఏమైనా దెబ్బలు తాగితే ఎవరు కేర్, డిస్ట్రిక్ట్ వాళ్ళకి వస్తే ఇబ్బంది అవుతుంది. మొత్తం డిస్ట్రిక్ట్స్ ఇక్కడ లోకల్ పేరెంట్స్ మొత్తం ఒకటేసారి వచ్చేసారు. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదే అవుతుంది, పేరెంట్స్ గొడవనే అట్లా సేమ్ పేరెంట్స్ వల్లనే గొడవ అవుతుంది ఇది. ఎందుకంటే స్టూడెంట్స్ కరెక్ట్ వెళ్ళాక పేరెంట్స్ మధ్యలో వచ్చడం, పోలీసు వాళ్ళు ఏం కంట్రోల్ లేదు, సెక్యూరిటీ కంట్రోల్ లేదు, ఇది అట్లా అవుతుంది. థ్యాంక్ యూ.